వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనసేన కీలక కార్యక్రమం నేటి నుంచి వినతుల స్వీకరణ. దేశ రాజధాని ఢిల్లీలో వర్ష బీభత్సం, స్పందించిన జనజీవనం, 10 విమానాల దారి మళ్లింపు. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతల డిమాండ్. తెరుచుకున్న వైసీపీ తాడేపల్లి కార్యాలయం, అధైర్యపడొద్దని కార్యకర్తలకు జగన్ భరోసా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు అనుకూల పవనాలు, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, సిపిపి చైర్మన్ సోనియా గాంధీ పిలుపు. టీడీపీ బాటలో జనసేన కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించాలని నిర్ణయించింది. జనసేనని ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఒక్కో ప్రజాప్రతినిధి విధిగా 2 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజలు, పార్టీ శ్రేణులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పార్టీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరపి లేకుండా వాన కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనితో పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగాయి. కొందరు వరద నీటిలోనే ఉండాల్సి వచ్చింది. మురుగునీటి కాలువలో చిక్కుకుని ఓ మహిళ కుమారుడితో సహా 2 చనిపోయారని అధికారులు ప్రకటించారు. వర్ష ప్రభావంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు నిలిపే పరిస్థితి లేదు. దీనితో 10 విమానాలను దారి మళ్లించారు. 8 విమానాలు జైపూర్, 2 విమానాలు లక్నోకు డైవర్ట్ చేశారు. గురువారం రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దవ వినియోగ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా, నీ వెనకాల ఉన్న అక్కలు నమ్మించి మోసం చేస్తారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీతాలను ఉద్దేశించి మాట్లాడారు. దీనితో సభలో గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం కొద్దిసేపటికే సభ గురువారానికి వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో నేడు తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం తిరిగి తెరుచుకుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లి అధినేత జగన్ను కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు జగన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఎదురైన ఇబ్బందులు, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అన్నీ సర్దుకుంటాయంటూ ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పలువురు కార్యకర్తలు తమకు ఎదురైన ఇబ్బందులను జగన్కు వివరించుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ అన్నారు. మరో 2-3 నెలల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, మనం మంచి పనితీరును ప్రదర్శిస్తే జాతీయ రాజకీయాల్లో పరివర్తనం ఖాయమని స్పష్టం చేశారు. అందరూ ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ గణనీయంగా పడిపోవడం చూసి మోడీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటుందని భావించామని, కానీ వారు మతాలను విడదీసే విధానం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.